పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పక్కదారి పడుతోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలోనే జిల్లా కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. కొంతమంది రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. వారం క్రితం నల్లకుంట ప్రాంతంలో రేషన్ బియ్యం సక్రమ సరఫరాకు ఆటంకం కలిగించే ప్రయత్నాన్ని అడ్డుకున్నామని, తాజాగా తమ ఇంటి సమీపంలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామని వెల్లడించారు. కొంతమంది సిండికేట్ గా ఏర్పడి పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కస్తూరి శ్రీను, అనిల్ అనే వ్యక్తులు రేషన్ అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు పేదలకు అందాల్సిన బియ్యం ఇలా పక్కదారి పట్టిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది అనేక మార్లు మరి గత 8 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతి రేషన్ కొట్లో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే కొంత డీలర్లకు భయం ఉంటుంది, ఇది పక్కదారి పట్టేపోయే పరిస్థితి ఉండదు, దళారీ వ్యవస్థ ఇందులోకి జోక్యం చేసుకునే పని అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయాలి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సమీక్షలు డీలర్లతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, పోలీస్ శాఖ వారితో కానివ్వండి, ఇటు రేషన్ని మనకి దొరికిన కాంట్రాక్టర్లతో కానివ్వండి, ఇలా అందరితో కూర్చుని అనేక రివ్యూ మీటింగులు పెడుతూ వాళ్ళని ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ ఉండడం జరిగింది. కొన్ని రేషన్ డీలర్లు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని కొంతమంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇంకా గత ప్రభుత్వ వాసనలు వదలకుండా ఎట్లా పట్టి అట్లాగా యథేచ్ఛగా చేయొచ్చు అన్న ఒక భావన ఉందో, మరి లేకపోతే వారికి నిజంగానే ఒక ప్రభుత్వం ఇలాంటి చర్యల మీద భయం లేదో తెలియదు, కానీ ఇవి ఆగకుండా జరుగుతున్నాయి. ఒక వారం 10 రోజుల క్రితమే నల్లకుంట ప్రాంతంలో మా నాయకుల చేతనే ఇలాగా దాదాపుగా 150 బస్తాల ట్రక్ని ఇలాగే పట్టుకోవడం జరిగింది. అప్పుడు దానికి సిండికేట్గా వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని, అదేవిధంగా ఆ డీలర్లని అందరినీ, ఆ షాపుని సీజ్ చేసి ఆ డీలర్లని కూడా, ఆ సిండికేట్ వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత మేము రివ్యూ మీటింగులు పెట్టి ఇటు పోలీస్ అధికారులు, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థలో ఉన్న అధికారులు, అదేవిధంగా డీలర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ నేపథ్యంలోనే డిఎస్ఓ గారు ఒక రివ్యూ మీటింగ్ డీలర్తో తీసుకొని వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి ఆదేశాలు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డీలర్లందరూ నా దగ్గరికి వచ్చి కాస్త మాకు కొంత టైం కావాలి ఈ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి, మేము ఆగస్టు కల్లా పెడతాము అని అంటే వాళ్ళ ఒక అభ్యర్థనని సానుకూలంగా స్పందించి వాళ్ళకి టైం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వాన్ని మీద ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న అధికారుల పట్ల చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే ఎవరేం చేస్తారు మమ్మల్ని అనే ఒక ధీమాతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అదే సిస్టము, అదే వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంది. నిన్న కూడా మా ఇంటి వెనకమాలే రామనామ క్షేత్రం దగ్గర నాకు కనీసం 1 కిలోమీటర్ దూరం కూడా లేని ఒక ఏరియాలో ఉన్న రేషన్ షాపు 150 రేషన్ షాపులో ఇదే పరిస్థితి మళ్ళీ కంటిన్యూ చేయడం, దీని వెనకాల ఒక దళారీ వ్యవస్థ ఉండడం, ఒక సిండికేట్ ఫామ్ అవడం. మరి మాకు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, ఆ నల్లకుంట ప్రాంతంలో కంప్లీట్గా సిండికేట్ వ్యవహరిస్తున్న వ్యక్తి కల్లూరి శ్రీను అనే వ్యక్తిని గురించి అధికారులకి, పోలీస్ అధికారులకు చెప్పినప్పుడు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రేషన్ షాపు పరిస్థితి, ఇంకొక 10 రేషన్ షాపులు అనిల్ అనే ఒక వ్యక్తి చేపడుతున్నాడు. దీనంతా వీటి వెనక అనిల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని మాకు తెలిసి వచ్చింది. కాబట్టి ఈ వ్యక్తి మీద, ఇలాగ అక్రమాలకు పాల్పడుతున్న షాడో డీలర్ల మీద, ఈరోజు ఈశ్వరమ్మ అనే ఒక డీలర్ పేరు మీద ఈ యొక్క 150 షాప్ ఉంది, కానీ ఇలాంటి అవకతవకలకి పాల్పడింది ఆవిడ కాదు, అది ఈ షాడో డీలర్ రాఘవేంద్ర అనే అతను దీనికి పాల్పడడం జరిగింది. ఈరోజు వాళ్ళ ధైర్యం ఏంటి అని అంటే, డీలర్ మా పేరు కాదు, మేము వ్యవహరించట్లేదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే లైసెన్సు ఆ యొక్క వ్యక్తిది క్యాన్సిల్ అవుతుంది, మాకేం పర్లేదు అనే ఒక విధానంతో ఇది ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో వెళ్తున్నారు.